ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము శ్రేష్టమైన దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యంలోనికి వెళ్ళే ముందుగా. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, నీ ఆత్మతో నాయన ప్రభా మమ్మల్ని అందరినీ నింపండి. నీ సత్యముతో మాకు కావాల్సిన నీ మాటలతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచండి. మాలో నీకు ఇష్టం లేని ప్రతి క్రియ నుంచి దూరపరిచి నీవే మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసే పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం. కొద్ది సమయాన్ని కేటాయించినట్లయితే ఈరోజు ప్రభు చెప్తున్న మాట, కష్టము, నష్టము, శోధన, శ్రమ, ఆపదలు మనుషులకు రాకపోతే ఎవరికి వస్తాయండి? చాలామంది ఈ యొక్క రోజుల్లో ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు వారు దాన్ని తాళలేక ఏమవుతున్నారంటే చాలామంది సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు. అందుకని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు కదా, శ్రమ దినమున నువ్వు కృంగుని ఎడల నువ్వు చేతగాని వాడవగుదు అని. శ్రమలు మనుషులకు రాకపోతే జంతువులకు వస్తాయండి? మనుషులైన మనకి ఆయన శ్రమల్లో మనల్ని ఆయన పరిశోధిస్తాడు, పరిశీలిస్తాడు, పరిశీలన చేస్తాడు. మనల్ని పటిష్టమైన మేలిమి బంగారంగా మార్చడానికి ఒక్కొక్కసారి శ్రమలు దేవుడు మనకు కలుగు చేస్తాడు. అలాగే అపవాది ద్వారా కూడా మనకు కొన్ని శ్రమలు రావచ్చు. అయినప్పటికీ కూడా ఏ శ్రమను మనం చూసి కృంగిపోకూడదు, దేవుని వైపు చూస్తూ వెళ్ళిపోవాలి. శ్రమలు లేని వారి లోకంలో ఎవరు ఉండరు, ఉండకపోవచ్చు కూడా, ఉండరు. ఆ సమయంలో సహజంగా శ్రమల్లో, ఆపదల్లో మనకు గుర్తొచ్చేవారు ఎవరంటే సహజంగా మనకు ఎవరైతే మేలు చేస్తారో, మన బంధువులు ఎవరో, మన రక్త సంబంధికులు వెంటనే గుర్తుకొచ్చేస్తారు. మనకు ఎవరైతే అండగా ఉంటారో వారిని మనం అండగా చేసుకుంటాం, తప్పులేదు ఏమీ. కానీ దానికి ముందుగా మనం చేయవలసింది ఏంటంటే, దేవాది దేవుణ్ణి ఆ శ్రమలో, ఆ కష్టంలో, ఆ నష్టంలో మనం దేవుడి మీద ఎక్కువగా ఆధారపడేవారిగా మనం ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు కూడా అనుకున్నాడట. 121వ కీర్తన మొదటి 2 వచనంలో, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఈ కొండలు అన్నది ఎవరంటే మనకు ఎవరైతే అండగా ఉంటారో, మనకు ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళు. దావీదు అంటాడు, ఏ కొండ నుంచి నాకు సహాయం రాదు, యెహోవా వలనే నాకు సహాయం కలుగును. దావీదు భక్తులు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ఉదాహరణకు యోధా రాజు అయినటువంటి ఆశ ఉన్నాడండి. ఆశ అసలు నిజానికి యూదులందరూ కూడా దేవుని మీద ఎక్కువగా ఆధారపడతారు. యోధా రాజులందరూ కూడా దేవుని యొక్క మార్గంలో నడిచిన వారే చాలా మంది కూడా. అలాగే ఇశ్రాయేలు రాజులు ఉన్నారు, వారందరూ కూడా దేవునికి అంగీకారం కాని వాళ్ళు ఉన్నారు. విగ్రహారాధికులుగా బయలుదేవతను పూజించే వారికి ఉన్నారు. కానీ యోధా రాజ్యం ఉన్నటువంటి రాజులందరూ కూడా భయము, భక్తితో నడిచిన వారే. అందులో ఉన్నటువంటి ఈ ఆశ అనే యొక్క రాజు దేవుని యొక్క మార్గంలో నడుస్తూ దేవునికి ఎంతో ప్రీతికరంగా జీవిస్తూ ఉండేవాడట. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడుతుండేవాడట. అటువంటి రాజైన ఆశ యొక్క జీవితం ఎలాగైపోయిందంటే టర్న్ అయిపోయింది. శత్రు రాజైనటువంటి సిరియనులు ఇశ్రాయేలుకి శత్రువులుగా ఉండేవారు. అటువంటి బెన్హదదుతో అతడు చెలిమి కలిగి ఉన్నాడట. చెలిమి కలిగి ఆ కొల్ల సొమ్ము మీద ఆశ కలిగి అతనితో స్నేహం కలిగి ఉన్నాడట. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి హనని వచ్చి, నువ్వు చేస్తున్నది ఏంటి? నువ్వు శత్రురాజుతో నువ్వు స్నేహం కలిగి ఉన్నావు, నీకు ఇక్కడి నుంచి అన్ని యుద్ధాలే అనే మాటలు చెప్పి హెచ్చరిస్తే, భక్తుడైన హనని చెప్పిన మాట ఏది కూడా మైండ్లోకి వెళ్ళలేదు ఆయనకి. వెంటనే కోపంతో, రౌద్రంతో ఏం చేశాడట, హననీని బందీ గృహంలో వేయించాడట. అంతేకాదు అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా అయిష్టుడిగా మారిపోయాడంట. అదే సమయంలో ఆశ జీవితంలో జరిగిన యొక్క చేదు అనుభవం ఏంటంటే, ఆశ 39 సంవత్సరం కాలంలో ఆయన యొక్క పాదంలో ఏదో క్యాన్సర్ పుండు లాంటిది వేసిందంట. నిత్యము దేవుని మీద ఆధారపడిన వ్యక్తి, ప్రతిదాన్ని కూడా దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తి, మరి ఎందుకో దేవునికి ఇష్టం అవ్వలేదు, అక్కడున్న ప్రజలకు ఇష్టం అవ్వలేదు, అతడు అక్కడున్న ప్రవక్తలకు
దేవుని యొక్క సేవకులకు కూడా ఇష్టం లేకుండా మారిపోయాడు. అతని నోట ఏ రోజు కూడా దేవుని మాట రాలేదంట. ఈ వ్యాధి కలిగింది ప్రభు, అని రక్షించు ప్రభు అని దేవుని మాట ఎప్పుడు ఆయన నోట నుంచి రాలేదంట. రాకపోగా అతను ఏం చేశాడంటే దేవుణ్ణి ఆశ్రయించక వైద్యులను సంప్రదించాడంట. వైద్యులను సంప్రదించటం వల్ల, మనుషుల మీద ఆధారపడటం వల్ల అతని జీవితంలో ఆ వ్యాధి కలిగిన 2 సంవత్సరాలకే 39 సంవత్సరాల వ్యాధి కలిగింది. 41 సంవత్సరంలో అతడు మరణానికి గురైనట్లుగా మనం చూస్తాం. వాక్యం సెలవిస్తుంది 38వ కీర్తన 7వ వచనంలో భక్తుడు అంటున్నాడు, నేను ఆపదల్లో చిక్కబడి ఉన్నాను, నువ్వు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకే నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించునని భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆయనే మనల్ని రక్షించాలి తప్ప ఈ లోకంలో ఉంటున్న మనుషులు ఎవరు కూడా మనల్ని రక్షించలేరండి. ప్రతి విషయం మీద మనం దేవుని మీద ఆధారపడాలి, కానీ ఏ మనుషుని యొక్క ఆధారంలోనికి మనం వెళ్ళకూడదు, వారి మీద ఎప్పుడూ ఆధారపడకూడదు. మన ఆశ్రయ దుర్గము యేసయ్యే అవ్వాలి తప్ప ఎవరిని కూడా మనం కలిగి ఉండకూడదు. ఆపదలలో, కష్టములు ఉన్నప్పుడు దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చి రక్షిస్తారని మనుషులను చూడలేదు. అలాగే షడ్రకు, మిషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళుతున్నప్పుడు మమ్మల్ని ఎవరైనా రక్షిస్తారా అని ఏ మనుషుని చూడలేదు. వారన్న చక్కని మాట ఏంటంటే, వారు అగ్నిగుండంలో పడవేసినప్పుడు కూడా మమ్మలను మా దేవుడు శక్తిమంతుడు రక్షించగలడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినప్పటికీ కూడా మేము ఆ ప్రతిమకు మేము మ్రొక్కమని దేవుని మీద ఆధారపడి అపారమైన విశ్వాసంతో ఆ మంటల్లోనికి వెళ్తే, రాజసింహాసనం మీద కూర్చున్నటువంటి నెబుకద్నెజర్కి 3 వేస్తే 4గా కనపడ్డాడట. ఇంకా వెంటనే ఆ నెబుకద్నెజర్ వచ్చి సాగిలి పడినట్లుగా మనం చూస్తాం. వాళ్ళు ఆపదల్లో ఏ మనిషి మీద కూడా ఆధారపడలేదు, దేవుని మీద ఆధారపడ్డారు. ఒకవేళ మనకు మంచి జరిగినా, మంచి జరగకపోయినా, వ్యాధులున్నా, వ్యాధి లేకపోయినా, ఉద్యోగం ఉన్నా, ఉద్యోగం లేకపోయినా, పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా అండి, యోబు భక్తుడు చెప్పినట్లుగా నా విమోచకుడు సజీవుడు అంటాడు. ఆయన భార్య వచ్చి ఆయన దూషించినప్పుడు కూడా మేలు జరిగినప్పుడు ఆయన యొక్క కార్యాన్ని చూసాం, కీడులో ఆయన మనం ఆనందించలేమని ఎంతగానో దేవుని కనపరిచినట్లుగా మనం చూస్తాం. నా ప్రభువును నేను వదలను, విడిచిపెట్టనన్నాడు. అలాగే మనం కూడా ఈరోజు మనకి ఏది జరిగినప్పుడు కూడా మన ప్రభువును ఎప్పుడు వదలకూడదు, ఆయన్ని విడిచిపెట్టకూడదు. నా విమోచకుడు సజీవుడు, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికన్నా గొప్పవాడు అని మనం ప్రతి విషయంలో కూడా ప్రభు మీద ఆధారపడితేనండి, శ్రమ రాదని కాదు, శ్రమలు వస్తాయి. కష్టం రాదని కాదు, కష్టాలు వస్తాయి. ఆపదలు రావని కాదు, ఆపదలు వస్తాయి, శోధనలు వస్తాయి. అన్నీ వచ్చినప్పటికీ కూడా వాటిలో మనము ఎలా ఉంటామంటే నెమ్మదిగా ఉంటామంట, ఎంతో ధైర్యంగా ఉండగలుగుతాం. ఎప్పుడు అంటే దేవుణ్ణి మనం ఆధారంగా చేసుకున్నప్పుడు. అదే మనుషుల మీద ఆధారపడితే మనకి ఏ ధైర్యం ఉండదు. కనుక ఈ మాటలను బట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ కష్టం ఉన్నా మీ గృహాలలో, ఏ సమస్య ఉన్నా మీ గృహాలలో, ఏ ప్రాబ్లం ఉన్నా మీరు దేవుడి మీద ఆధారపడండి. ఖచ్చితంగా గొప్ప మేలుతో దేవుడు మీ యొక్క గృహాలను మీరు ఎక్కడైతే పడిపోయి ఉన్నారో అక్కడైనా లేవనెత్తగలడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.